ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీకెండ్స్ కి ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బ్లాక్ చైన్ డెవలపర్ అండ్ ఏ ఎక్స్పర్ట్ సుకుమార్తో మాట్లాడు. హలో సుకుమార్. హలో మ్యామ్. సుకుమార్, ఈ మధ్యన నేను చాలా మంది యంగ్స్టర్స్ ఏంటి అందరు కూడా ఇప్పుడు ఏఐ టూల్స్ వచ్చేసాక ఏంటంటే సాంగ్స్ అని పిక్స్ అని చాలా క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ మధ్య ఏంటంటే రెట్రో ఎడిటింగ్ ఇమేజ్ అని బాగా వైరల్ అవుతుంది. అంటే మనల్ని కొంచెం ఇంకా పాష్గా క్లారిటీగా పిక్ స్టైలిష్గా ఎలా కావాలంటే అలా దాన్ని మలుచుకోవచ్చు మనము. అంటే ఇప్పుడు మన వెనకాల మనం ఒక సింహం మీద కూర్చున్నట్టు, మనం ఒక పెద్ద కార్ దగ్గర నిలబడినట్టు, డిఫరెంట్ స్టైల్ పోజెస్ అని ఒక పెద్ద నైఫ్ పట్టుకొని నిలబడినట్టుగా రెట్రో ఎడిటింగ్ అంటున్నారు దాన్ని. అంటే మనం ఒకసారి మా వ్యూవర్స్కి ఈరోజు మనం కూడా అది క్రియేట్ చేసుకోవచ్చా, ఒక 2 minutes లో దాన్ని క్రియేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి, అసలు ఈ రెట్రో ఎడిటింగ్ అంటే ఏంటి అసలు ఒకసారి. జెమినీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేశారు. ఏదైతే మనం పిక్ ఇస్తున్నామో పిక్ ఇచ్చేసి మనం ఎలా రెడీ అవ్వాలని ఒక ప్రాంప్ట్ చాట్‌జీపీటీ నుంచి జనరేట్ చేసి ఇస్తాం. ఇచ్చేసాక అది మనం ఏదైతే ప్రాంప్ట్ ఇస్తామో ఆ ప్రాంప్ట్ లో ఉన్నట్టు మనల్ని ఒక స్టైలిష్ గా రెడీ చేసి ఇస్తుంది. అచ్చా, దీనికి కూడా మనం చాట్‌జీపీటీని యూజ్ చేసుకోవాలి. యూజ్ చేయాలి. లేదా మీరు జెమినీ అడిగితే జెమినీ కూడా ఇస్తుంది. నేను ఇలా రెడీ అవ్వాలనుకుంటున్నాను, నాకు ఒక ప్రాంప్ట్ ఇవ్వా అని అడిగితే అది ఇస్తుంది. మనం రెడీ అవ్వకుండానే అనుకుంటున్నానని చెప్తే చాలా అది ఇస్తుంది. మన ఫీలింగ్స్ చెప్పేయాలి, అక్కడ ఎక్స్ప్రెస్ చేయాలన్నమాట. అవును, నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను, నేను ఒక సెలబ్రిటీ యాక్ట్ అవ్వాలనుకుంటున్నాను, నేను చూపించుకోవాలనుకుంటున్నాను పిక్ ఇలా సెలబ్రిటీ అంటే అది ఇస్తుంది మనకు ప్రాంప్ట్. సో సుకుమార్, మరి మా వ్యూవర్స్ కి ఒక్కసారి దాన్ని క్విక్ గా మనం ఒక రెట్రో ఎడిటింగ్ ఇమేజ్ క్రియేట్ చేయాలి అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఓకే మ్యామ్, షూర్. ఫస్ట్ అయితే మనం జెమినీ ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేశాక మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లోడ్ ఫైల్స్ ఉంటుంది. అప్లోడ్ ఫైల్స్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీది ఏదైతే పిక్ ఉంటుందో ఆ పిక్ అప్లోడ్ చేయాలి. మళ్ళీ నా పిక్ నే తీసుకుంటున్నారు మీరు? మళ్ళీ మీదే పిక్ తీసుకుంటున్నాను. ఏదైతే పిక్ ఉందో మనం ఆ పిక్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసేసుకున్నాక మనకి ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయ్యాక మనం ఏదైతే ప్రాంప్ట్ ఇవ్వాలనుకున్నా ఆ ప్రాంప్ట్ ఇవ్వాలి. అంటే మనం ఎలా కావాలనుకుంటున్నాం ఏంటి అనేది మనం చాట్‌జీపీటీ నుంచి ప్రాంప్ట్ తీసుకొచ్చుకోవచ్చు. నేను చాట్‌జీపీటీలోకి వెళ్తున్నాను. chatgpt.com అని ఉంటుంది. chatgpt.comకి వెళ్ళేసేసి మనకి ఎట్లాంటి ప్రాంప్ట్ కావాలనేది దాన్ని చెప్తే ఆ ప్రాంప్ట్ ఇస్తుంది. నేను ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేశాను. ఆల్రెడీ. ఓకే, ఇలా మనం ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేసుకొని ఈ ప్రాంప్ట్ మనం కాపీ చేసుకోవాలి. ఓకే, కాపీ చేసుకొని ఈ పిక్ ఎక్కడైతే మనం జెమినీలో ఇచ్చాంగా దాని కింద మనం ఈ ప్రాంప్ట్ ఇచ్చేసేసి మనం సెండ్ అని కొడితే అది ఒక 2 minutes లో మనకు ఒక బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది ఇస్తుంది జనరేట్ చేసి. 90s రెట్రో ఇన్స్పైర్డ్ పోర్ట్రేట్ ప్రాంప్ట్ కూడా ఏంటది? 90s రెట్రో ఇన్స్పైర్డ్ పోర్ట్రేట్ ఉమెన్ వేరింగ్ ఏ షిమ్మరింగ్ బ్లాక్ షిఫాన్ శారీ. ఓకే, అంటే మిమ్మల్ని ఒక బ్లాక్ శారీలో రెడీ చేయమన్నాను. ఓకే, అది రెడీ చేస్తుంది. జనరేటింగ్ ఏ ఇమేజ్. మీ ఇమేజ్ జనరేట్ చేసి వచ్చేసింది. సేమ్ ఉన్నారా? ఎలా ఉన్నారు? ఇలా మదర్ లా ఉన్నాను సేమ్. ఇప్పుడు ఏదైతే మీరు పిక్ ఇచ్చారో మీరు ఇచ్చిన పిక్ ఇలా ఉన్నది. నేనేం లేదు, జస్ట్ సింపుల్ గా ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేశాను. ఆ ప్రాంప్ట్ దానికి ఇచ్చాను. ఇచ్చేసేసి నన్ను ఒక బ్లాక్ సారీలో రెడీ చేయవా అని చెప్పాను. సేమ్ నా ఫోటో వచ్చింది అక్కడ. 90s కిడ్ లో నేను ఎలా ఉంటాను, నేను 90s కిడ్ లో ఒక బ్లాక్ సారీ వేసుకొని ఉండాలి అని నేను చెప్పుకున్నాను. విత్ షాడోతో సహా ఇచ్చింది. అంత సేమ్ ఉంది. అవును, ఓన్లీ శారీ మారింది. అవును, అంత సేమ్ ఉంది. అది మీరు 90s కిడ్ లో అలా ఉన్నారు. 2 minutes లో జనరేట్ చేసేసారు కదా. 2 minutes లో జనరేట్. సో రెట్రో ఎడిటింగ్ ఇమేజెస్ ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ నడుస్తుంది. బాగా ప్రతి ఒక్కరు ఏంటంటే నేను చాలా మంది చూసాను స్టేటస్లు పెట్టుకోవడము డిఫరెంట్ గా అనమాట. రీసెంట్ గా నేను ఒక వాట్సాప్ లో కూడా మా బ్రదర్ ఒక ఫోటో చూసా, కజిన్ బ్రదర్ది. చాలా స్మార్ట్ గా బాగున్నది ఫోటో, చాలా బాగుంది అన్న అంటే ఏ మహిమ అమ్మ అని చెప్పేసి పెట్టారు అనమాట. ఒకప్పుడు అయితే మనం ఎడిటింగ్ కి అలా ఎలా ఇచ్చి చేపించుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు మనం ఏకి ఇచ్చేస్తే చాలు, 2 minutes లో ఇచ్చేస్తుంది. సో ఇంకొకటి ఎగ్జాంపుల్ చేద్దామా? ఏదైనా ఒక బేబీ పిక్ తీసుకొని. అవును, ఇప్పుడు నేనైతే ఒక బేబీ పిక్ డౌన్లోడ్ చేస్తాను. మీరు ఒక పేరు చెప్పండి, ఆ బేబీ పిక్ నేను డౌన్లోడ్ చేస్తాను. రమ్య. మనం ఇప్పుడు ఏదైతే ఒక బేబీ పిక్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను, ఈ బేబీ పిక్ డౌన్లోడ్ చేసుకొని మనం ఇంకా ఇప్పుడు జెమినీలోకి వెళ్ళేసేసి ఆ యొక్క ఇమేజ్ మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, లోడ్ అవుతుంది. నేను ఆ ఇమేజ్ అప్లోడ్ చేశాను. చాట్‌జీపీటీకి వెళ్ళేసి ప్రాంప్ట్ ఇవ్వాలి మనం, అంటే మనకి పిక్ ఎలా కావాలి అని.
నేను చెప్తున్నాను దానికి ఒక చిన్న ప్రాంప్ట్ ఇవ్వు బేబీ రిలేటెడ్ Hmm. అని నేను చెప్తున్నాను. చూద్దాం. నేను ఏం చేస్తున్నా అంటే ఆ బేబీని ఒక యంగ్ గర్ల్ గా ఉంటే ఎలా ఉంటుందని చూపించాలనుకుంటున్నాను. ఓకే అదేదో చాట్‌జీపీటీతో ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ఓకే ప్రాంప్ట్ ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్నాక జెమినీ ఏలోకి వచ్చేసేసి మనం ఇక్కడ బేబీ పిక్ ఇచ్చాంగా దాని కింద మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. ప్రాంప్ట్ ఇచ్చేసి సింపుల్ సెండ్ అని కొట్టేయండి. ఓకే ఇక్కడ మనకు జనరేట్ అవుతుంది ఇప్పుడు ఆ ప్రాంప్ట్, అంటే ఆ ఇమేజ్ జనరేట్ జస్ట్ సెకండ్ జస్ట్ సెకండ్స్ లో అయిపోతుంది. మినిట్స్ కూడా తీసుకోదు. మనకి ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్ ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది. జనరేట్ ఇమేజ్ జనరేట్ చేస్తుంది ఇప్పుడు. ఇమేజ్ జనరేట్ అయిపోయింది. ఇదిగోండి చూడండి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చూపిస్తుందో. ఒకప్పుడు ఇలా ఉన్నారు, తర్వాత ఇలా ఏజ్ వైజ్ ఏజ్ వైజ్. ఇప్పుడు ఆ చిన్న పాప పెద్దగా అయ్యాక అలా ఉంటుంది. అలా మనం విత్ ఇన్ సెకండ్స్ లో మనం ఏదైనా ఇమేజ్ ని ఏదైనా మన ఫ్యూచర్ లో చూడాలన్నా పాస్ట్ లో చూడాలన్నా ఆ ఇమేజ్ ఇచ్చేసి జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. మన పాస్ట్ అయినా వెళ్ళొచ్చు, ఫ్యూచర్ కైనా వెళ్ళిపోవచ్చు. రెట్రో ఎందుకు అన్నారు సుకుమార్? రెట్రో మీన్స్ ఇప్పుడు మనం ఉన్న దాన్ని ఫ్యూచర్ లైన్ చూడొచ్చు, పాస్ట్ లైన్ చూడొచ్చు. అది కూడా మనం ఎలా ఉన్నామో ఎగ్జాక్ట్ గా చూడొచ్చు. కొంచెం కూడా ఏం చేంజెస్ లేవు. ఇందాక నా ఫోటో చూపించిన అలానే. అందుకే దాన్ని రెట్రో అన్నారు. రెట్రో ఎడిటింగ్ ఇమేజ్ అన్నారు. థ్యాంక్ యూ సుకుమార్. థ్యాంక్ యూ మ్యామ్.